మోస్ట్ వాంటెడ్ దొంగ సుబోధ్ సింగ్ తో పాటు మరో ముగ్గురు నిందితులను కాసేపట్లో పోలీసులు కస్టడీలోకి తీసుకోబోతున్నారు. పీఎంజే జ్యువెలర్స్ దోపిడీ కేసులో సూత్రధారి సుబోధ్ సింగ్ ను బీహార్ పాట్నా జైలు నుంచి పీటీ వారెంట్ పై కరీంనగర్ కు పోలీసులు తీసుకొచ్చారు. ప్రస్తుతం కరీంనగర్ జైలు దగ్గర భారీ పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. పీఎంజే జ్యువెలరీ కేసులో నిందితుల కస్టడీకి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. పీఎంజే జ్యువెలరీ దోపిడీలో కీలక సూత్రధారి వహించినటువంటి సుబోధ్ సింగ్ను కరీంనగర్ జైలు నుంచి పోలీసులు రిమాండ్కు తమ కస్టడీకి తీసుకోవడం జరిగింది. గత 4 రోజులుగా కరీంనగర్ జైల్లోనే సుబోధ్ సింగ్ ఉండడం జరిగింది. ఇక్కడ నుంచి పోలీసులు పీఎంజే జ్యువెలరీ కేసు సంబంధించి దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో కీలక సూత్రధారి అయినటువంటి సుబోధ్ సింగ్ను ప్రస్తుతం విచారించేందుకు పోలీసులు తమ అదుపులో తీసుకోవడం జరిగింది. గత నెల 28న పోలీసులు సుబోధ్ సింగ్ను పాట్నాలోని పూర్నియా జైలు నుంచి తమ అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి దాదాపు తీసుకుని వచ్చి 4 రోజులు గడుస్తుంది. 4 రోజులుగా కస్టడీ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే 4 రోజుల కస్టడీకి పోలీసులు సుబోధ్ సింగ్ను తీసుకున్నారు. సుబోధ్ సింగ్తో పాటు మరొక ముగ్గురిని కూడా పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. సుబోధ్ సింగ్తో పాటు రఘునాథ్ కర్మాకర్, రావేష్ కుమార్, మెహదాబ్ ఖాన్ వారు ముగ్గురిని కూడా మొత్తం 4గురిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు అటువైపు విండో వైపు ఉన్నటువంటి వ్యక్తి సుబోధ్ సింగ్. ఈ మొత్తం గోల్డెన్ థీఫ్గా సుబోధ్ సింగ్ను పిలవడం జరుగుతుంది. ఇతను చాలా నేరాల్లో, చాలా దొంగతనాల్లో చాలా కీలకంగా వ్యవహరించినటువంటి సుబోధ్ సింగ్ మోస్ట్ వాంటెడ్ దొంగగా ఉన్నాడు. దాదాపు 400 కిలోల బంగారు ఆభరణాల చోరీతో పాటు పదుల సంఖ్యలో బీహార్ నార్త్ ఇండియాలో కేసులు ఉన్నాయి. అతనిపైన విచారించేందుకు ప్రస్తుతం అయితే పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. కస్టడీ పిటిషన్ వేసి కస్టడీకి తీసుకొని పోలీసులు ప్రస్తుతం అయితే సుబోధ్ సింగ్ అండ్ గ్యాంగ్ను తరలిస్తున్నారు. గోల్డెన్ థీఫ్గా పిలువబడేటువంటి సుబోధ్ సింగ్ను ఫస్ట్ మోస్ట్ వాంటెడ్గా ఉన్నారు. అతను మోస్ట్ వాంటెడ్ దాదాపు 100 కేసుల్లో ఇతను నిందితుడిగా ఉన్నాడు. దాదాపు పూర్నియా జైల్లోనే అతనిపైన హత్యాయత్నం జరిగింది. పాట్నాలో ఒకసారి కోర్టుకు వచ్చిన సందర్భంలో దీంతో అతడు పూర్నియా జైల్లోనే నిందితుడిగా శిక్ష అనుభవిస్తున్నాడు. పదుల సంఖ్యలో అతనిపైన కేసులున్నాయి. కరీంనగర్లో సంచలనం సృష్టించినటువంటి పీఎంజే జ్యువెలర్స్ సంబంధించిన కేసు దర్యాప్తు కొనసాగించినట్టు పోలీసులు సుబోధ్ సింగ్ కీలకంగా వివరించారు. ఇతని మాస్టర్ ప్లాన్ కారణంగానే ఈ దొంగతనం జరిగింది. దొంగతనంలో మొత్తానికి 5గురు కీలకంగా పాల్గొన్నప్పటికీ ఇంకా కూడా దాదాపు 10 మంది పైగా ఈ దొంగతనంలో పాల్గొన్నారు. వారందరూ కూడా సుబోధ్ సింగ్ వాళ్ళందరూ కూడా మానిటరింగ్ చేశారు. వారు సుబోధ్ సింగ్ గైడ్తోనే వీరంతా దొంగతనానికి పాల్పడినట్టుగా పోలీసుల విచారణ వెళ్లిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే సుబోధ్ సింగ్ను పోలీసులు కస్టడీ తీసుకొని విచారించేందుకు తరలించడం జరిగింది. ఈ దోపిడీ కేసు సంబంధించినటువంటి కేసును పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఈ కేసు విచారణలో చాలా అనూహ్య మార్పులు జరుగుతున్నాయి. దొంగతనానికి పాల్పడినటువంటి ఎవరైతే దొంగలు ఉన్నారో వారికి ఒకరికొకరికి సంబంధం లేకుండా వారంతా కూడా కేవలం ఒకరి తర్వాత ఒకరు వారు పరిచయం కావడం, వారంతా కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి చోరీకి పాల్పడడం, ఆ తర్వాత చోరీ చేర్చిన తర్వాత వారంతా కూడా సొంత ప్రాంతానికి వెళ్ళిపోయారు. ప్రస్తుతం అయితే కీలకంగా ఉన్నటువంటి సుబోధ్ సింగ్ విచారిస్తే దొంగతనానికి సంబంధించినటువంటి బంగారు ఆభరణాలతో పాటు మరిన్ని అంశాలు బయటపడతాయని చెప్పి పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే మోస్ట్ వాంటెడ్ గోల్డెన్ థీఫ్ అయినటువంటి సుబోధ్ సింగ్ను పోలీసులు కస్టడీకి తీసుకొని విచారించడం మొదలు పెడుతున్నారు. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, కరీంనగర్.